మండార భిక్షపతి సాయకులు గడ్డపు స్వామి డోల్వాయిద్యం సూర్ణకుమారు కాలము బైరహనీలు నాగ కర్ణాకరు కామల్ల చంద్రం సంకటి మహేష్ పచ్చడి పందిర్లా సిద్ధం చేసిన పచ్చడి పందిర్లా భార్య భర్తలు కూర్చొని ఉన్నారు. మేము గంగ పోయినాం. స్నానం చేసి వచ్చే వారికెల్లా మా కొడుకు వినబడలేదు బాబా. కానీ కొడుకు జాడలేదు. నువ్వు గోపాలకృష్ణుడు నువ్వు బావు నేను వేడుకుంటున్నాము. మా కొడుకు జాడ తెలుపు బావా. మా కొడుకు ఎక్కడున్నాడు? ఉన్నాడా లేదా? మురళి గోపాలకృష్ణుడికి జరిగిన వృత్తాంతం తెలుసు. రమ్మ తీసుకుపోయిందంటే వీళ్ళు రమ్మను వస్తారా? వెళ్ళిపోయి దాన్ని ప్రారంభిస్తారు. బామ్మర్ది ధర్మనందరా మా కొడుకు ఉన్నాడా లేడా అంటావు. ఈ సృష్టి అందుకు ఉన్నాడా లేడా? ఉన్నాడు అనుకో, లేడనుకో. ఉన్నాడు లేడు బావా. ఉన్నాడు లేడు. ఇక్కడ ఉన్నాడా లేడా? మా కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు లేడు, లేడు ఉన్నాడు అనుకో అంటున్నాడు. మనకు మాట చెప్పుతున్నాడు. లేదా 5 మంది ఆడివాళ్ళు, 5 మంది మగవాళ్ళు కంటికి పుట్టడి ఏడుస్తున్నారు. వల 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 శోకమర తీరుతున్నారు. అయితే ధర్మనందరూ ఏమన్నాడు? మన కొడుకు ఈ ప్రతి అందులేడు, మన సాగు చేస్తాడనుకుంటే మన సాగు మనము చెయ్యాలి. తమ్ములారా మరి గోధుమతి పోయి పిండి తెచ్చి పిండి బొమ్మలు చేసి కొడుకు పేరు మీద సంతాము చేద్దాము సంతాము చేద్దాము రామరాము గాయక ధర్మరాము పిండి బొమ్మలు చేసి పిండి బొమ్మలు చేసిండ్రు. మరి పాడగట్టి పండబెట్టి కొడుకారంపాల అయ్యయ్యో నా కొడుక రంపాల అయ్యయ్యో నా కొడుక రంపాల నా సాగు చేస్తామనుకుంటే నీ సాగు మేము చెయ్యాలి రంపాల. మండే మండలం పడతాయి అమ్మలారా, కడుపుల మండగా మరి కనబడితే తల్లులారా. గట్లల్ల గలవాడు మరి గట్లు కనబడతాయి, ఈ గతులు కనబడయి. ఎవరి లటాల మందు బ్రహ్మ ఏమి రాసను చెప్పి మరి పాడగట్టి ఒక బొమ్మను పాడలు పెట్టిండ్రు. ఇసురా బ్రహ్మ ముగ్గురు అరిమైతో చేసిన 2 మట్టి బొమ్మలంట పాడగట్టి పండబెట్టి మట్టి బొమ్మలంట లేబంటాయి లేబంటాయి కోలు బొమ్మలంట చేతుల పిల్ల ఉన్నంత సేపు కాకి పలకమంట చేతుల పిల్ల సరిపోయినాక ఎవరు రావి అంట ఒక్క రానమంట
బతికే ఉండే వాని ప్రాణపోకబాయే పేరు మీద గోపాలకృష్ణుడు కనుక అటువంటి గరసం అంటే గత అవతారం ఎత్తిండు నీతి మీదే మాత్రం అటువంటి బొమ్మను లేకపోతా ఉన్నాడమ్మో మీరని ఆ బొమ్మను ఎత్తుకొని పోతున్నారే మరి ఆ పాడరా బొమ్మ లేదు ఇప్పుడు కళ్ళం కాడ కింద పెట్టిండు పాడ ఉన్నది మన కొడుకు పేరు మీద బొమ్మను చేసినాము ఈ బొమ్మ కూడా మీద మాయమైంది నా కొడుకు రంపాల ఎక్కడ వాయ ఏమి చేతి కళ్ళ కొడుక రంపాల ఏమి చేతి కళ్ళ కొడుక రంపాల నిన్నుగన్న రుడము రుడమురా రుడమల్ల నేర్పుకుందా అంటేరా ఇట్లా కూడా నీ బొమ్మ లేకపాయే ఎక్కడ వెళ్ళిపోతురా రంపాల నువ్వు బతికిన బతుకుదల నువ్వు సచిన సాగు తెలియదు ఈ కొడుక పాండవులు నువ్వు సావలేదేమో నీ పేరు మీద సాగు జరుగుతలేదు అని చెప్పి మరి అందరూ ఇంటికి వచ్చిండ్రు కొడుక 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 అని 5 మంది తల్లులు 5 మంది తండ్రులు అడచారు మరి అట్లా 1 నెల 2 నెలలు 3 నెలలు అయింది మరి ఆ తల్లి రూపాల దేవి ఈ మేడల్లో మనతో ఉంటే మన వాళ్ళ మొదలు మాట్లాడుకుంటుంటే మన కోడలు మనల్ని చూసి పక్కన నా భర్త ఉంటే నేను మాట్లాడుతున్నా నీ బాధపడుతుంది కోడలు మన దగ్గర ఉండరాదు బాగా తోట లోపల రంధ్రాల మాలు రంగ కాసుమాగా తోట 7 రంధ్రాల మాలు కట్టినారా రంపాల ఈ పేరు మీద సాగు చేస్తామంటే బొమ్మ మాయమైంది నువ్వు బతికే ఉన్నవేమో నువ్వు ఏళ్ళలో వస్తావో కొడుక రంపాల ఆ కోడలు మాత్రంగా తీసుకుపోయిండ్రు 7 రంధ్రాల మాల మీద ఉంచిండ్రు ఎడమన 7 దాసీలు కుడిన 7 దాసీలు మరి వాళ్ళ పెట్టి మరి నా కోడలను మంచిగా చూసుకోమని ఆకాశం బాగా చోట్ల 7 రంధ్రాల మాల మీద ఉంచిండ్రు మరి ఆ మాల మీద ఉన్న రూపవతి ఏమంటది ఆ మాల మీద ఉన్న రూపవతి అయినా ఒకవేళ రూపవతి ఏమి చేస్తున్నది రంపాల రాజా
మరి అమ్మవారు రూపవతి ఊసుండి వలపోతే గుల్లడి దింగులు నారుతున్నాయి, నిలబడి వలపోతే నిలువు దింగులు నారుతున్నాయి. ద్రౌపది విడంబి మాత సుభద్ర అటువంటి వాడి వాళ్ళు రంపాల 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 పొద్దునలేతే ఎక్కడ పోతే రంపాల అంటున్నారు. రంపాల రాజా ఎక్కడ పోతే నీ రూపు కనబడది నువ్వు కనబడమంటున్నారు. ఇల్లు వలపోతున్నారు రా తండ్రి. అంజనాపురి పట్టం లోపల వీళ్ళ సంగతి ఇట్లా ఉన్నది. గోసుకొండ నగరి లోపల కనుక మాత్రటువంటి మాయలారంభ తన కళ్ళు మండిపోను పొద్దాకనేమో పసిపాలు చేస్తున్నది. తెల్లందాక 24 ఏళ్ళ ఈర పుత్రుని చేస్తున్నది. వారితో ఎంతో సంతోషంగా గడుపుతున్నది. అటువంటి రంపాలుడు ఏమంటాడు? అయ్యో ఓ పాపిస్తుదాన మాయల రంభ, నా తల్లిదండ్రి వాపినావే ఓ రంభ, తల్లిదండ్రి వాపినావే మాయల రంభ, నా
యొక్క భార్య రూపవాది భార్యకు ఎడవాది తెచ్చినావు నీకు పుణ్యం ఉంటలే మాయారమ్మ ఒకనాడు తల్లిదండ్రులు చూడరి నా యొక్క భార్య భార్యనే ఒకరోజు నా భార్య గడపరాలే మాయల రమ్మని గుడ్డులు రమ్మ ఒకనాడు నా తల్లిదండ్రులు చూపురమ్మ ఓరమ్మ నా తల్లిదండ్రులు రాజులు చూపెట్టమంటున్నాడు నా భార్యను ఒకసారి చూపెట్టమంటున్నాడు బదిలాడ పట్టినమ్మ మరి బదిలాడుతున్నాడు బదిలాడినప్పుడు మాయల రంభ ఎట్లా చెయ్యాలి వీడు ఏడవబట్టే తల్లిదండ్రులు చూపియమని బట్టే ఏడవబట్టే ఎట్లా చేయాలి అని చెప్పి అటువంటి ఆ యొక్క మాయల రంభ మరి నేను మాత్రంగా తీసుకుపోతానన్నది అమ్మవారు కనుక మాయల రంభ అయితే ఇప్పుడే వెళ్ళిపోతానని మాయల రంభ గోస్కొండ నగరి వదిలిపెట్టింది మరి అటువంటి ఆ యొక్క దేలియత్రాపురి పట్టణం మా పిల్లల మీదకి వచ్చింది ఆ దేలియాత్రాపురి పట్టణం పొలవర మీదకి వచ్చింది పొలవర కట్టు కడుతుంది మరి పొలవర కట్టు కట్టబట్టే పొలవర కట్టు కట్టింది పోతలింగని కట్టు కట్టింది అడ్డవజానుడు పొడుగు మూరుడు పొత్తుల బాలు నెత్తురుగుడ్డును చేసింది చిన్న బాలుని చేసింది ఖాళీగా చేసమేమో తాటాకుల కత్తి ఈ టాకుల పుట్టి బాతుల పుట్టిన కావెల్లి చేసింది ఎక్కడమ్మా ఇక చేసమేమో తల్లి ఎక్కడమ్మా ఇక చేసమేమో తల్లి వెనకల వేషం కట్టింది పాట పాడుకుంటా ఎక్కడి పాటలు పాడుకుంటా మాత ఎరకలమ్మ వచ్చి తీరకాల తీరకాల సారినయమ్మ అసలు పేట పోతల్లా పేట మామలేది అసలు పేట సడికి సంగము సరిపోద్దటురే సరిపోద్దాటు
నేరాల బలమాట కొమరెల్లి మాది మల్లన్న దేవుడు గదివెల్లి తాలూకా అది తాలూకా మరి తాలూకా నేను సీరికాల సాగినోయమ్మ నేను సీరికాల సాగినోయమ్మ అటువంటి ఆ యొక్క తేలియసిన పురి పట్టం లోపల రాళ్ళ కత్తిరు ఉన్నది కత్తిరు ముందరికి వెళ్ళి ఎరకల అమ్మనని పోతున్నది మరి ఎరుకో ఎరకడగరే అమ్మ ఎరకడగ అన్నప్పుడు ధర్మరాజు చూసిండు ఆ ఎరికలమ్మ నీటి రమ్మని బిడ్డరా వచ్చినారా పాండవుల దగ్గర దేవుడు చిరాపురి పట్టణంలో గనుక 5 మంది అన్నదమ్ములు తమ్ముడా ఎరకలమ్మను విలువమంటే పిలిచి రాజ్యం అంతా వచ్చింది. అయ్యా పూజమంతా శుద్ధి పట్టాలి ఆకాశం ఎంత గద్దె వేయాలి ఇక గద్దె మీద నా బుట్టి పెడతా అప్పుడు మీరు నాకు ఎవరు మొక్తారమ్మా గద్దె దేరా పడతావు ఆదేమని తలకంటే ఇక అనుకోని వచ్చినప్పుడు నాకు కురి చేయాలి కుదురు పెట్టాలి తెలియదురా పడతావు నీ అమ్మా అలికినము ముగ్గులు వేసాము కూసో కూసో నాకు నా గద్దె ముక్కురా అమ్మా కూర్చుంటున్నా మంచి కూర్చో కూర్చుంటావా నీ బిడ్డ పెద్ద మనిషి అయితే జల్గా ఏం బాధపడదు బిడ్డ లేదు కొడుకు పెద్ద మనిషి అవుతుంది ఇది పట్టుకో బిడ్డ ఇది పట్టుకుంటే నీ మనసులో మాట నీ గుండెల గుర్తు నాకు తెలుస్తుంది అంతే కదా అది మా కాలి నిన్ను అవనమ్మ కళ్యాణి అమరవల్లిక రాణి అవనమ్మ కళ్యాణి అమరవల్లిక రాణి అవనమ్మ కళ్యాణి మొక్కురా మొక్కు ఏడ మొక్కుతావురా బాలకావు మొక్కు గుడ్డికి మొక్కుతున్నావమ్మా గుడ్డికి అది మా కాలి కల్లగదు నా మాట కొల్లపూరి తోడు కల్లగదు నా మాట ఎరుక చెప్పేనమ్మ నా వెనుక వింటావా ఎరుక చెప్పేనమ్మ అవనమ్మ కళ్యాణి అవరవల్లిక రాణి అవనమ్మ కళ్యాణి కల్లగదు నా మాట కొల్లపూరి తోడు కల్లగదు నా మాట ఎరకడగరు 6 నెలల గంటలు చెప్పుతా 3 నెలల ముచ్చట చెప్పుతున్నా మధ్యలో కోరిక చెప్పుతున్నా ఉన్నది ఉన్నట్టు గడి గండము కర్మ గాచారము కలిపి చెప్తారా అబ్బరయ్య తమ్మ భద్రకాళి కొడుకు చెప్పదా కొల్లపూరి ఇచ్చినోడా ఇదేని మల్లయ్య భార్యనం బందేనం శివసత్తుడు పీరాన పీరుడు దండం ఎదురు ఏ దండము చెప్తున్నారు మనసులున్న మాట చెప్తున్నారు గుండెలున్న గుర్తు చెప్తున్నారు జరిగేది చెప్తున్నాను జరగబోయేది చెప్తున్నా కదరా బర్రయ్య మీరు బాధపడుతున్నారు మీ మనసుల మాట మీ కష్టము బాధతోనే ఉన్నారు ఎక్కలేని కష్టంతో ఉన్నారు కదరా బర్రయ్య అడుగుతున్నారు ఉన్నట్టు చెప్పేదానయ్యా
పాండవుల సంతానము మీ కుమారుడు 5 పొత్తులో ఒక్కడే. అతని పేరు రంపాలరాజు. లగ్గం ఒకటయింది, నాకు వెళ్ళి కాలేదు, నెత్తిలే నెలవారం వెళ్ళలే, 10 కొమ్మ దించలే, 16 పండుగ వెళ్ళలేదు కదరయ్యా. లగ్గములకేలి పిల్లవాడు పందిళ్ళకేలి శివజాలి శంభు చేత పట్టి పోగానే కనబడ్డాడు. మళ్ళా మర్రంగా కనబడలేదు కదరా నా బర్రయ్యా. మరి ఆ పిల్లవాడు ఇన్ని రోజులాయే వస్తలేడు, ఉన్నాడా లేడా, బతికిండా సచ్చిండా, సచిన సాగు తెలియదు, బతికిన బతుకు తెలియదని అంటున్నా కదరా బిడ్డలార మీరు. మరి ఉన్నాడా లేడా, ఎక్కడ పోయిండని అడుగుతున్నా కదరా కొడుకు. ఇవాళ ఈ పొద్దు ఇక్కడ ఉన్నట్టే, ఇక్కడ ఉన్నట్టే, ఇవాళ ఈ పొద్దు ఇక్కడ ఉన్నట్టే, ఇక్కడ ఉన్నట్టే. ఇలాగాన్ని మీరు చూసినట్టయ్యా, చూసినట్టయ్యా. భూలోకమందు బతికింటూ బతకలేదు, ఇవాళ ఇక్కడ ఉన్నట్టే అని మీరు చూసినట్టే, మిమ్మల్ని చూసినట్టు. మీద మన్ను అయ్యా, ఏం చేయాలి, ఏం చేయాలి? ఇది మీద ఎరక చెప్పనియాడు, 7 మనసు పడ్డాడు, నిలబడదు. ఎవరంటావు? ఏమని చెప్పాలి, ఏమని చెప్పాలి? మా మేనత్త కొడుకు, మా మేన మరిది. నీ దగ్గరికి ఎందుకు వచ్చిందమ్మా? అయ్యా ఇది నాకు అలవాటు అయ్యిండు. నువ్వు అంటున్నావు 20 నువ్వు 3 ఏళ్ళ బాలుడు, ఆయన నీకెంత అలవాటు అమ్మా? అలవాటు అంటే అలవాటు ఎన్నో రకాలు ఉంటది. నేను ఏమైనా నన్నే చూస్తాడు, నా దగ్గరికే వస్తాడు, గట్ల అలవాటు అయ్యిండు. మేము ఎరకల అయితే మా అత్త మా మామ పరిగెపోయిండ్రు, నేను ఎరక చెప్పుకుంటా కాబట్టి అయ్యా ఏడుస్తుంటే ఓళ్ళే కట్టుకొని వచ్చిన. ఒక్కసారి అన్నా అయ్య ఊకోడు, చెప్పనీయడు, చేతులు ఉన్నాడు. కట్టకూడదేమమ్మా, పిల్లగాడిని చూస్తే మంచి శృంగారం. పిల్లగాడిని ఒకసారి ఇవ్వమ్మా, నేను ఎత్తుకొని చూస్తా. పిల్లవాడు ఎంత బాగున్నాడు. మా ఎరకలమ్మా ఎందుకు కొడుతూ ఒకసారి ఎత్తుకుంటామంటున్నారు. ఏమైనా రంపాల రంపాల నీ యొక్క నాయన ధర్మరాజు, నీ 5 మంది తన్నుల చూడవురా రంపాల పడు. రంపాలు ఇవ్వటే ఇవ్వటే ధర్మరాజు రంపాలు రాజును ఎత్తుకొని చూస్తుంటే గుడ్లలో నీళ్ళు తిరుగుతున్నాయి అమ్మా. రూపురేఖలు ఏర్పడుతున్నాయి అమ్మా. రంపాల రంపాలు రంపాల రాజా పూరమూల పూరమూల పాండవుల వంశమూల వంశమూల చిరనాడి పోతివా నా కొడుక, ఎరకల ఇళ్ళల్లా నువ్వు పుట్టినవా, కొడుకును ఎత్తుకొని ఎత్తుకొని ఎరిముద్దులు ఆడబట్టే ఆడబట్టే చెక్కిలు నొక్కియబట్టే ధర్మరాజు, చెక్కిలు నొక్కియబట్టే ధర్మరాజు, కొడుకుని ఎత్తుకున్నాడు ఆయన. సంకలకి వెళ్ళి ఒకరు ఎత్తుకుంటున్నారు, ఏడుస్తా ఉన్నారు. ఓ అమ్మ ఓ అమ్మ ఓ అమ్మ, ఇది ఎక్కడి బాధ అయ్యా, ఏంటి అంటే పాడుగాను నా పిల్లగాన్ని ఎత్తుకొని ఏడుస్తా ఉన్నారు. ఈ వంట ఇచ్చిన ఇట్లుంటదా?
మరి అటువంటి బలిమిటికి గుంజుకుంటా ఉన్నారు గుంజుకుంటున్నది దేవరమ్మ వాళ్ళు ఏమి చేసిండ్రు కొడుక రంపాల మొత్తం నీ రూపమే నువ్వు చిన్ననాడు ఎట్లా ఉన్నావు గట్లే ఉన్నావు కొడుక రంపాల మా ఇళ్ళల్లో మాయవై చెరుకులలో ఇళ్ళల్లో పుడితివా నాయన భీమసేంది ముంచేతి కడమ ఎరకలి బుట్టిలో పెట్టింది ఆ బుట్టిలో పెట్టినప్పుడు మరి ఎరకలి బుట్టి భూమికి వెళ్ళి బుట్టి కూడా లేవదాయే బుట్టి కూడా లేవదాయే భూమికి వెళ్ళి మాత్రం ఎరకల బుట్టి లేసరు ఓయమ్మో వీని కడెం పెడితేనే నా బుట్టి కదులుతలేదు ఏది భీముడు వీడు నా చేయి పడితే నేను అడుగు కూడా పెట్టా మరి అమృత గడియవో ఈ సెడి గడియ వస్తుంది సెడి గడియవో ఈ అమృత గడియ వస్తుంది ఇక్కడ ఎక్కువసేపు నా శైవం కాదు నేను మారు వేషం మీద ఉన్నాను అనుకున్నది భీమసేన రాజులారా నేను ఎరక చెప్పుకొని బతికే ఎరకలమ్మను నీ చేసుకున్న ముంజేది కడము మరి నాకు ఇస్తే నాకెవరన్నా దానం పెడతారా పెట్టరు వద్దు వద్దు నీ ముంజేది కడము నువ్వల్ల నీదల్ల తీసుకోవు ఆ కడము తీసుకోమన్నది 5 మంది తల్లులకు చూపెట్టినా మరి వాళ్ళ తల్లులకు చూపెట్టాలి అని చెప్పి ఇటువంటి ఎరకలి పాటలు పాడుకుంటా అబోలబో ఎరకలకు అబోలబో ఎరకలకు పడవారికి చెప్పేదరిక మగనారికి చెప్పేదరిక హనుమతి రాజా హనుమతి రాజా హనుమతి రాజా నేను చెప్పంగా పచ్చవంతాలు నాకు గోలమ్మ ఎరిక గోపాలనాథ ఎరిక ఉత్తరం రాజా ఉత్తరం రాజా ఉత్తరం రాజా నేను చెప్పంగా ఉంటే ఊరు నాకు ఊర్పు రాజా ఊర్పు రాజా ఊర్పు రాజా నేను చెప్పంగా తుమ్ము మౌలమ్మ ఎరిక ఎరకలమ్మ ఎరుకో 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 అని చెప్పుకుంటూ పోతుంటే అమ్మవారు పొన్నమాదేవి కన్నవారు చూసినది అమ్మ దాచి కన్నారా ఎరకలమ్మ గిట్లల్లా వినూరి ఆరగంట ముండల ముచ్చట చెప్పుతున్నాడా 10 గంటలు కర్మగాథలు చెప్పుతున్నాడా వెళ్ళిపోయి పెట్టాల్సిన దాచుకున్నారా ఏనాడు చెప్పినప్పుడే వాళ్ళు కడిగేవి ఏడంత్రాల మాలు మీకు దిగిరి అమ్మ దగ్గర ఏ ఊరు ఏ పల్లె ఎరగలము రాజ్యం ఉన్నదమ్మా రామ రామ
తులసాని ఏడంత్రాల మాల మీద ఉన్నది ఎరకడుకుంటుందట రమ్మన్నదమ్మా ఓ ఎరకలమ్మ ఎరకడగారే అమ్మ చాట పేడు పెడతా గప్ప పేడు పెడతా తవ్వ పేడు పెడతానే బొర్రమ్మ ఎరకడగారే అమ్మ ఎరకడగారు పెడతారు పేడు పుల్ల పెడతారు పేడు కానీ తవకెట్ట పెడతారమ్మా పేడు సిపిసిగలతోని తవలల్లేది ఆ తవలల్లి ధాన్యం అంటే బియ్యం వస్తే తవుడు పట్టుకుంటది తవుడాసరికి ఎలుకలు పడితే దానికి పేడు పెడతామే నీ దగ్గర బాగానే ఉన్నది ఎగరమో ఏ ఊరు ఏ పల్లె నా ఊరు పేరు కావాలా పేరు కావాలా అయ్యా తాగుతంగర పెళ్ళే తల్లిగారిల్లు మూడు నిమిషాల పెళ్ళే కోమట్ల కొరిటాక కొన్ని బతుకులా కోటలో పాటి రాజా రాజయ్య పాడి మా సింగారం అది కాదు ఓ ఎరకాలమ్మా నీ ఊరు పేరేమి కాదా కాదే కాదా అయ్యో బిడ్డల్ని బిడదండి అవ్వో బిడ్డ బిడ్డల్ని బిడదండి మరి చేరాలా పరమాల కొమ్మరెల్లి మాది ఉన్నది మా ఊర్లో చెప్పాలంటే పొద్దుగా తెల్లారదు కానీ ఎందుకు వచ్చినావు ఏడంత్రాల మాల మీద మా దుర్సాని దండ పెట్టుకుంటావు దండ పెట్టాలా నేను పర్వాలే దండం తల్లి దండమే బాలగండు అమ్మ ఎరగలమ్మ కుర్చీల మీద చెప్తానన్నావు కర్మకాసనం చెప్తానన్నావు కనబడుతుంది నీ బాధ కనబడుతుంది నీ మొక్కలు చూస్తేనే అన్ని కనబడుతున్నాయి అయ్యో పాపము నీ బాధ అర్థమవుతుంది పాండవుల కొడుకు రంపాల లగ్గమైంది వాళ్ళకి వెళ్ళి వేసిపోయిండు చచ్చిండా బతికిండా ఉన్నడా లేదంటున్నావు ఇదే కదా నీ బాధ అంతేనా అయ్యో ఉన్నాడు లేడు ఉన్నాడు ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టే ఆ పిల్లగాడిని నువ్వు చూసినట్టే ఇది మీద మన్ను పోయా ఒక్కటే ఏడుచుడు ఊకో అయ్యో నా తన పాలేమో రొమ్ములు కొడుతాడు ఏం చేయాలి ఈ పాడు గారు ఒకటే ఏడ్చుడు అమ్మా వాళ్ళు ఎవరమ్మా పసిపారుడు గట్ల కొడుతున్నావు అయ్యో కొట్టపద బుద్ధి పెట్టుకుంటారా ఏడ్చినప్పుడు వస్తారా అలా గిట్ల బదనాలు చేస్తారు ఒక్కసారి చూస్తానమ్మా నీ బాలు ఒక్కసారి చూస్తా నా కొడుకు పోయినప్పటి నుంచి జీవి గుంటుంది ఒక్కసారి చూస్తే ఎక్కువ తీయవా ఇదేమి పాడుగాను రంపాల నీ అమ్మను చూస్తావారా ఒక్కటే తల్లిని చూస్తావారా రంపాల నువ్వు లేని ఒక్క దినము నేనుండరా రంపాల నువ్వు లేకుంటే ఒక్క దినం ఒక్క పూట కూడా గడప ఆ అమ్మవారు పొన్నమాదేవి కొడుకు మగము చూసుకుంటా చిన్నప్పుడు నా రంపారాజు గిట్లనే ఉండే కొడుకు
నా కొడుకు మండరాజు వెళ్ళాపోయినావా అమ్మోరు పొన్నావా పొన్నావనేవి మంది తల్లులమ్మా కరకర కూర్చొని నా కొడుక పిల్లగాన్ని ఎత్తుకుంటా అన్నందుకు ఇచ్చినందుకు ఒకటే ఏడుచుడు మొగలు సంగలు కేరి మొగలు నా పిల్లగాన్ని గుంజుకుంటారు ఒకటే బాడకావు కొట్టకంటే మరి ఊరుకుంటుండా ఒకటే ఏడుచుడు అమ్మో నా పిల్లగాన్ని చూసి ఎట్లా చేస్తుంది పాడుగాను అది కాదు అమ్మ గుంజుకుంటూ ఉన్నది గుంజుకుంటూ ఉన్నది అడ్డాము జారడు రంపాల ఒక మూలడు రంపాల నీ గుడ్లకు బలగానే మాయాల రంపాల అడ్డాము జారడు పొడుగు మూలడే పొత్తుల బాలు నన్ను చేసినాము కావు కావు ఆ చిన్నవాడే ఒరి లోపల రప్పాల తల్లిదండ్రుల చూస్తున్నాడు కాలు చేయి కొట్లాడుతుండు రప్పాల నాకు మాట్లాడే నూరు లేకపోయే మాట్లాడదామంటే నోరు లేకుండా చేసి మాయల రమ్మని గుడ్లు గుమిలిపోరు కదనే అటువంటి రంపాలని కనుక మాత్రం అటువంటి మాయల రంప తల్లిదండ్రులకు పెట్టింది ఐదుగురు తల్లులు ఏమంటారు అమ్మ ఎరకలమ్మ చిన్ననాడు మా కొడుకు గిట్టనే ఉండే మా ఇళ్ళ పడమారి మీరు
ఎరకలలో ఇళ్ళల్లో పుట్టిన నా కొడుకు రంపాల ముఖం ఇదే కల్లివే చిన్ననాడు పిల్లగాడి 5 ఏళ్ల ఉంగరాలు అమ్మరాస కొలుతులు దవన బల్తాళ్ళు దండగాడు పుట్టుగూసాలు పుట్టంగీలు పిల్లగానికి దానమీయ వట్టిరమ్మ ఎరకలమ్మ ఎరకలమ్మ నా కొడుకు రంపాల రంపాల వల్ల ఈ మారి ఇష్టమున్నారు ఆ దేవరమ్మ ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఇది సమీపం కాదు వీళ్ళందరూ చూపెట్టిన రంపాల నీ పెళ్ళము పచ్చి నీళ్లకుండా నెత్తిన పెట్టినట్టు ఏడుస్తుంది మీ అమ్మ నాయన చూపెట్టిన నీ పెళ్ళాన్ని చూపెట్టవాలరా రంపాల నీ యొక్క పెళ్ళాన్ని చూస్తా అంటది మాలగాడికి వచ్చినది మాయారమ్మ ఎరకరమ్మనంట కూడా కూతబెట్టింది ఆ మాలగాడికి వచ్చి అవో ఎరక అన్నది రూపవతి ఏమనుకుంటది నా భర్త ఉన్నడా లేదా ఎరకరోళ్ళు సత్యమైన వెరక చెప్పుతారు కాశీకి అంతరించి కనుక పిలిపించింది నిరంతరాల మాల మీదికి వచ్చినది ఎరకరమ్మ బాగున్నావా గట్లంటావేమో నువ్వు కులాలు ఎరకలమ్మ ఉన్నావు గట్లంటావు గట్టలు గంటావు అయ్యో మీరు గట్టుకోతావు సంతంటావు అయ్యో గట్టనా సంతానికి బాధ అయినా వస్తుంది గట్టగా మాది రాజ్యం తీరు రాజ్యం తీరు నడవడి దేశం తీరు భాష శ్రీపాడుగా నీ దగ్గర రాగానే ఎందుకో సంతానం విజయం ఎట్లయితే అక్కంటము చెల్లంటము సంతానము మొగడంటము మనసులో చూసి వరుసలు పెడతాం అంటే నీ కష్ట నిష్ఠూరం నీ బాధ నీ ఒక చూస్తే తెలుస్తుంది కనబడుతుంది చాలా కష్టంలో ఉన్నావు చాలా బాధలు ఉన్నావు అయ్యో బాగా కనబడుతుంది అది కాదు నీకు లెక్కమైంది నాకెళ్ళి కాలేదు నెత్తిరిస్తూ నిలబలే తెల్లవారం వెళ్ళలే నీకు నీ పేరు రంపాల లకంపోళ్ళకేలి నీ మగడు లకంపోళ్ళకేలి నీ మగడు చెంపు పట్టుకొని మైదాని పోయిండు ఇక మళ్ళా రాలేదు అతను రూపే లేదు అతను కనబడుతూనే లేడు బాధపడుతున్నావు వస్తాడా యొక్క భూలోక మందు ఉన్నాడా లేడా బతికిండా సచిన సాగు తెలియదు బతికిన బతుకు తెలియదు భర్త లేని ఆడవిళ్లకు బదనాం ఎక్కువ అంటారు భార్య లేని మగవానికి అనుమానం ఎక్కువ అంటారు భర్త లేకుండా ఎన్నాళ్ళు ఉండాలి అదే కదా నీ బాధ వస్తాడా నా భర్త వస్తాడా ఓ శ్రీ ఇవాళ అయిపోతుంది ఇక్కడ ఉన్నట్టే ఇక అతను నువ్వు చూసినట్టు నిన్న ఆయన చూసినట్టే కాబట్టి ఏడున్నమ్మా ఇక్కడ ఏడు ఇలా వస్తాడా మరి వస్తాడా రాడా ఆయన ముఖం చూసినట్టు అంటే ఆయన ఏడుండు కనబడతలేడంట
అయ్యయ్యో ఏం చేస్తే వీని ఏడ్సు మీద మన్ను పోయ్యా ఒకటే తీరుగా ఏడుతాడు. ఇక ఆయన మనసులో ఎట్లుందంటే ఎప్పుడు నా పిల్లలతో మాట్లాడాలి. నీ పిల్లలతో గుసగుస వెళ్దామని ఏమో కొట్టుకుంటున్నావురా, ఏమో కొట్టుకుంటున్నావు, ఏమో ఏడుస్తున్నావు. నీ పిల్ల కనబడుతుందని కాళ్ళు రెక్కలు ఆడిస్తున్నావు. నీ పిల్ల లెక్క నేను లేనా? అయ్యో ఆమె తను ఉన్నదేందో నా తను లేనిదేందో. గట్ల కాదు కానీ ఇతడు ఎవరంటావు, ఎందుకు కొడుతున్నావు అంటావు. ఏం చేయాలి, ఒకటే ఏడ్చండి నా తన పాలు లేవు ఇద్దామంటే పాల కూతురు వేసి ఎడుతుంది. అందుకే ఎండాకాలం అయ్యి ఎండిపోయినా. అమ్మ ఈ పిల్లవాడు ఎవరంటావు, నా మేనత్త కొడుకు నది ఎత్తుకుంటా. అయ్యో ఎక్కడుంటావు, ఎత్తుకుంటున్నావు అమ్మ ఎక్కలమ్మ. పడు పడు తీసుకో. రంపాలనాథు ఎత్తుకుని రూపవతి మంచి ముందు ఈ పిల్లగాడు ఏ తల్లి కన్నా ఎలనాదేవి. నాడు నా భర్త కూడా కిట్లనే ఉండే, నా భర్త ముఖంలో కళా ముఖం ఉన్నది. చేసుకొని వస్తాడు రాడు ఎత్తనే ఉన్నాడు లేడు అని చెప్తున్నావు ఎరకలమ్మ. ఈ బాలుడు ఎంత బాగుండు, చాలా బాగుండు. అందరు చూసి పిల్లగాన్ని చూసి ఆరిపోసుకుంటారు, ఎవరు చూసా గిట్నే అంటారు. అంటే నీ భర్త ముఖమే నీ భర్తలాగానే ఉండంటావు. అయ్యో మనసు తీరు మనిషి ఉండడు, అది రాదు. ఇగో ఎందుకు ఎడుతున్నావు, ఇవాళ 12 గంటల రాత్రి 12 గంటలాగే 12 గంటల రాత్రికేమో నీ యొక్క ఇక మొదలు ఎరుకలల్లా మాట సత్యము నీ యొక్క ఇక మొదలు ఇడుదామడదాము నడుదాము అల్లా నీ భర్త అల్లా నీ దగ్గర వస్తాడు. నవారు కొల్ల పట్ట మంచం వేసి పట్ట మంచం మీద దూరి మెత్తలు దారి పలుపులు అమ్మాయి బుక్కలు మంచం వేసి 4 దిక్కుల నంద తీయాలి పెట్టు, నడవనేమో గంట దీపం పెట్టు. నీ మొగడు వస్తాడు, వస్తాడు తప్పకుండా వస్తాడు. ఎరకలల్ల మాట సత్యం. మరి అటువంటి ఎరకలమ్మ వండింది, వచ్చింది. మరి ఆ కాసుమాగ తోట్ల మమాలు పరమాటంగా చెడా వచ్చింది, పరమాట చెడా వచ్చింది. నీ పెళ్ళాం దగ్గర పోతానని ఎంతో ముచ్చట పడుతున్నావు. అత్తమాల కట్ట 5 పువ్వు పిల్లవాని మీరికెళ్ళి దింపినాది.
పని చేస్తావా? ఈ రోజులకు నన్ను నీ చెరువు పని చేస్తావా? నేను పోతున్నా ఇక. బాయ్ బాయ్. అమ్మ నాయనతో మాట్లాడనీయపోతివి రంపాలా ఓ రంపాలా దుర్మార్గురాలా, బాగలేనా నేను? నా భార్యకున్న కారుకున్న సిరి నీ ముఖానికి లేదు. నా ముఖానికి ఏమన్నా నాకేం చక్కగా అందరు తక్కువ. నువ్వు ఎట్లున్నావే? నా భార్య రూపంలో చక్కర రూపం. కోపముల్లా ఎంత చక్కర చక్కరా ఎంత మంచిగా కోపములా ఎంత మంచిగా ఎంత మంచి ఉన్నవు నల్లమూతల దండుకోలే నల్లమూతల దండుకోలే కొరమీసము నల్లమూతల నల్లమూతల దండుకోలే కొరమీసం నల్లవాడ నిన్ను చూసిన కళ్ళకు నాకు నిద్ర రాదు కదా. నువ్వు ఎన్నన్నా అనుకుంటే నాకేంది రంపాడా ఇక్కడ సైపం కాదు రంపాడా. నీ భార్య దగ్గర పోతా అంటున్నావు నానొక్క గడియా పోనొక్క గడియా. మరి ఈ రాత్రిలా ఒక గడియ నీ భార్యతో గడుపు మాట్లాడు. ఒకవేళ నేను రమ్మన్న టైంకు రాకపోతే రంపాలా నేను చెప్పినట్టు 3 గడియలలో నువ్వు రాకపోతే నీ కత్తెర జుంపాలు బట్టి నిన్ను గుంజుకొస్తాను. కోపముల కూడా ఎంత అందంగా ఉన్నావు రంపాలా. రంపాలా నీకు నాకు ఈడు తోడు తగినట్టు రానో గడియ పోనో గడియ గడపనో గడియ 3 గడియలు నేను ఎట్లా ఉండాలి? నేను నిద్ర రాదురా. రంపాలా మాట తప్పకుండా వస్తాను 3 గంటలు. మాట కూడా తీసుకుంటున్నావా? మరి ఏనాడు ఒక మాట ఇచ్చిండో చేసి తెలియదానం ఇచ్చిండు. చూడనమ్మా వాళ్ళకాడికి వచ్చినాడా ఎరకలమ్మ ఏమి చేసింది పని వాళ్ళ ఎల్లగొట్టు అన్నది. దాసి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు. రంపాల రాజు మాత్రం కడకడ తర్వాత కొట్టింది. ఏమి చేసింది? ఎత్తుపోయిన చూడు నిలవన్న కాడ పాపడదురు నా పద్మ రాఘవ నా భర్త ఎన్ని వేషాలు ఎట్లా ఎన్ని తీరా నేను భర్తను వచ్చిన కాడ దారం కాడ కొడుతున్నాడు. కాడ దారం కాడికి వచ్చి నువ్వు అది మీరు ఎవరని అడిగింది. నేనే రంపాల రాజును నీ భర్తను వచ్చిన రంపాల రాజు వచ్చును నీ భర్తను వచ్చిన అని అంటున్నా కానీ నమ్మతలేదు.